ప్రధాని మోదీ గారు ఇటీవల కాలంలో చైనాకి వెళ్లి చైనా అధ్యక్షుడిని, అదే విధంగా రష్యా అధ్యక్షుడిని అయితే కలవడం అయితే జరిగింది. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడ ఏం మాట్లాడుకున్నారు? ఎందుకు కలిసారు? ఎందుకు వెళ్లారనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ప్రధాని మోదీ గారు ఇటీవల కాలంలో చైనా వెళ్ళడం జరిగింది. అసలు చైనా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదేవిధంగా చైనా అధ్యక్షుడిని, ఆయన రష్యా అధ్యక్షుడిని అక్కడ కలవడం జరిగింది. సో, ఇక్కడ కలిసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే ఇది ఒక ఆర్థిక సంక్షోభం నుంచి వస్తున్న సమస్యలు ఇవి. వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు బయట చేసే ఈ సంప్రదింపులు ఏవవుతున్నాయో వీటి వెనక అంటే అంతర్లీనంగా ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ దాని అవసరాలు దీంట్లో ఉంటాయి. ఎప్పుడైనా మనం రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే రాజకీయాల వెనుక ఉండే ఆర్థిక సమస్యలు ఏమిటి, ఆర్థిక సంక్షోభం ఏమిటి, ఆర్థికంగా అభివృద్ధి కావడానికి ఏం చేయాలి అనేటువంటివి ఇప్పుడు ప్రధానంగా. కొంతకాలము రాజ్యము మార్కెట్ భిన్నంగా ఉండేవి, కానీ ఇవాళ మార్కెట్ కంప్లీట్గా రాజ్యం మీద ఆధారపడింది, రాజ్యం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడింది. ట్రంప్ గెలుస్తూనే ఒకటి జరగడం ఏంటంటే, ట్రంప్ మొదటి టర్మ్లో మోడీ చాలా స్నేహంగా ఉన్నాడు. తర్వాత ఎన్ఆర్ఐస్ నువ్వు ఓటు వేయమని చెప్పాడు డైరెక్ట్గా. తర్వాత అప్పుడు ట్రంప్ కూడా భారతదేశానికి రావడం జరిగింది. ఇవి మొత్తంగా అమెరికా భారతదేశం యొక్క రిలేషన్స్ చాలా బాగానే ఉన్నాయి. ఎప్పటిదాకా స్నేహ సంబంధాలు మనకు అఫ్కోర్స్ అమెరికాతో సంబంధాలు, ఆర్థిక సంబంధాలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ మోడీ రెండవసారి ట్రంప్ రెండవసారి గెలిచిన తర్వాత అతని విధానం ఎందుకో చాలా మారింది. మొదటి టర్మ్లా కాకుండా సెకండ్ టర్మ్లో కొంచెం క్రూడ్గా ఉన్నాడు కూడా ఆయన. అమెరికా ఆర్థిక వ్యవస్థ విపరీతమైనటువంటి సంక్షోభంలో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, కొంత పావర్టీ ఉంది. తర్వాత అమెరికన్ ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఏదైతే అమెరికన్ ప్రజలు ఉందో, ట్రంప్ మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి అని అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకొచ్చాడు. అమెరికా ఫస్ట్ నినాదం తెలుస్తున్నది అన్ని దేశాలు మొత్తంగా ఆయన తన ఫారిన్ పాలసీ మొత్తం మార్చేసాడు. ఆ విధంగా రష్యాతో ఆయనకు వచ్చినటువంటి ట్రంప్కి రష్యాకు వచ్చిన ప్రధానమైన వైరుధ్యం ఏంటంటే, కొంత రష్యా కూడా చాలా బలమైన దేశం, కానీ రష్యా ఒక యుద్ధంలో ఇరుక్కుపోయింది కానీ అది కొంచెం బలహీనంగా ఉంది. ఆ ఇంకా బలహీనపరచడానికి ఆయన చేసిన పని ఏమిటంటే, రష్యా నుంచి భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఆయిల్ ఇంపోర్ట్ ఆపాలి. అంటే ఓ దేశము సార్వభౌమ దేశం ఉన్నప్పుడు ఇంకో దేశము మీరు ఏం కొనాలి ఏం కొనకూడదు అని చెప్పడానికి లేదు. కానీ చాలా ఓపెన్గా మీరు ఆయిల్ కొంటే మీ మీద నేను ట్యాక్స్లు ఎక్కువ ఇస్తాను అన్నాడు. మనకేమో ఆయిల్ ఇంపోర్ట్ మీద ఆర్థిక వ్యవస్థ చాలా ఆధారపడింది. అది ఆపామంటే మన ఆర్థిక వ్యవస్థ ఇంకా తీవ్రంగా దెబ్బతింటుంది. అంటే అదే ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏదైతే భారత్ పైన ఏవైతే సుంకాలు వేస్తున్నారో భారీగా, సో దానికోసం అని చెప్పేసి, సో ఇప్పుడు మోదీ గారు చైనా అధ్యక్షుడికి దగ్గర అవుతున్నారంటారా? అట్లా కాదు, అది వీళ్ళు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు చైనా అమెరికా తల దగ్గర రావడం అనేది అది తాత్కాలికమే, కానీ వాళ్ళిద్దరి మధ్య నుండి ట్రేడ్ వార్ ఏదైతుందో, వ్యాపారపరమైన యుద్ధం ఏదైతుందో అది కొనసాగుతుంది. అది ఆగేది కాదు. పోటీ వాళ్ళకు వీళ్ళకుంది. కానీ ఇక్కడ జరగడం ఏంటంటే, రష్యన్ ఆయిల్ను మీరు ఇంపోర్ట్ చేసుకోవద్దని మన మీద ఆంక్షలు పెట్టి మన మీద విపరీతంగా ట్యాక్స్ వేశారు. భారతదేశానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? భారతదేశం ఏం చేస్తుందంటే, ఇక మోడీకి ప్రత్యామ్నాయమే లేదా. లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం రష్యా, చైనా రెండు కూడా కమ్యూనిస్టు దేశాలు. ఈ దేశాలను రెండింటిని విపరీతంగా సంఘ పరివారు వాళ్ళు అంతర్గతంగా చాలా విమర్శించిన వాళ్ళే. ఈ రెండు దేశాలు కూడా ఈరోజు మోడీ విజిట్ చేయవలసి వచ్చింది. చైనా పోవాల్సి వచ్చింది, రష్యాకు పోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన అమెరికా వాళ్ళని మీరు మా మీద సుంకాలు వేసి మా మీద ట్యాక్స్లు ఎక్కువ వేశారు కాబట్టి మేము ఈ దేశాలకు క్లోజ్ అవుతాం, మేము ఈ దేశాలకి దగ్గర అవుతామని చెప్పేసి ఒక రకంగా అమెరికాకు కాషన్ చేయడం కొరకని ఆయన చైనాకు వెళ్ళాడు. లేకపోతే చైనాకు వెళ్ళడం అనేది సాధారణంగా జరిగేది కాదు. చైనాకు వెళ్ళినప్పుడు చైనా కూడా ఒకవేళ భారతదేశం కాస్త స్నేహపూరితంగా ఉంటే, రేపు అమెరికాతోనే ఎలాంటిది విభేదాలు వచ్చినా ఈ దేశం కాస్త సైలెంట్గా ఉన్న మంచిది. ఎందుకంటే అమెరికా
భారతదేశము అదే భుజం మీద తుపాకీ పెట్టి చైనాను పెడతాం అనుకుంటున్నాం. అమెరికా చేస్తున్న వాళ్ళు రేపు చైనాతో విభేదాలు వస్తే ఫస్ట్ వాళ్ళు, అలాగే పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, ఇరాన్ బార్డర్, రష్యా బార్డర్ కనుక అది జియో పాలిటిక్స్లో పాకిస్తాన్ చాలా ఇంపార్టెంట్. కనుక రష్యా ఈయన ట్రంప్ ఏం చేస్తాడంటే పాకిస్తాన్ను పెంచుతూ వచ్చాడు. లేకపోతే ఒక సైనిక అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు తన ఇంట్లో అఫీషియల్గా డిన్నర్ ఇవ్వడం సాధారణ విషయం కాదు. అంటే ఇండియాకు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఒకవేళ మాతో దగ్గర ఉండి మేము పాకిస్తాన్ దగ్గర పోతాం, పాకిస్తాన్ దగ్గర పోతామని అన్నాడు. మోడీ కలిసినప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడలేదు, మనమే ట్యాక్స్లు వేసాడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి మన దేశం. మోడీకైనా ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి? సరే మీరు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మేము మీకు కాస్త వైరుధ్యం ఉన్నటువంటి 2 దేశాలు వెతినాం, వాళ్ళు మేము దగ్గరికి పోతాం, మేము చైనా దగ్గరికి పోతాం, చైనాతో మేము స్నేహంగా ఉంటాం. రేపు మీరు మమ్మల్ని మా భుజం మీద తుపాకి పెట్టి మీరు చైనాతో పోరాడమంటే మేము పోరాడమనేటువంటి మెసేజ్ ఇవ్వడం కొరకు ఆయన చైనా పోయాడు. చైనా పోయిన తర్వాత అలాగే రష్యా పోయాడు. పోయి ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాను బలహీనపరచడం సాధ్యమైనటువంటి ఒకటి మెసేజ్ ఇవ్వడమే, బెదిరించడం కాదు. కానీ ఒక సందేశం అమెరికా, మేమంత నిస్సహాయంగా ఏం లేము, మీరు మమ్మల్ని ట్యాక్సులు వేసి పాకిస్తాన్ దగ్గర అని చెప్పి ఆయనకు డిన్నర్ ఇచ్చి మమ్మల్ని విమర్శించినా మేమేమంత ఐసోలేటెడ్ ఏమో, ఈ దేశాలతో మేము స్నేహం చేస్తాం అని ఒక బెదిరింపులాగా ఆయన చైనాకు రష్యాకు వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము. ఎలాగో రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రష్యాతో స్నేహం తప్పదు, చైనాతోనే మనకు విభేదాలు ఉన్నాయి, కానీ మేము చైనాతో స్నేహం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం, మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము చైనా దగ్గర పోతాం. ఇదే ఈ మెసేజ్ కొరకని ఇది చేశారు. ఇదంతా ట్రంప్ గారు కూడా ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే భారత్తో మాకు ఎలాంటి విభేదాలు లేవు, భారత్తో మాకు కలిసి ఉండడానికి ఎలాంటి విభేదాలు లేవు, మేము కలిసే ఉంటామని చెప్పేసి ఇలా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమంటారు? అంటే నిజంగానే భారత్కి అని అదేవిధంగా ఇప్పుడు అమెరికాకి ఎలాంటి విభేదాలు లేవా, లేకపోతే ట్రంప్ ఆడుతున్న ఒక నాటకాలు అనుకోవచ్చా ఇవి? అంటే వీళ్ళు చైనాకు దగ్గర వెళ్ళారనుకోండి, లేదా రష్యాకు దగ్గర ఉన్నారనుకోండి, ట్రంప్ చెప్పడం ఏంటంటే మనకు చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, మనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని ఒక లైన్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. రేపు సుంకాలు తగ్గిస్తాం, లేకపోతే ఈ ట్యాక్సెస్ను మేము రెడ్యూస్ చేస్తామన్నారు అనుకోండి, చేస్తే ఎప్పటికైనా భారతదేశము అమెరికాకు దగ్గర ఉండాలని అనుకుంటుంది, కానీ చైనాకు దగ్గర ఉంటుందని అనుకోదు. ఎందుకంటే బార్డరు డిస్ప్యూట్ ఉంది, ఇవి నేబరింగ్ కంట్రీస్. కనుక ఇవాళ భారతదేశంలో మీరు ఎకనామిక్ జర్నలిజం చూస్తే అందరూ కూడా ఎలాగైనా మీరు అమెరికాతో స్నేహంగా ఉండాలి, ఎలాగైనా అమెరికాతో స్నేహం మనము దాన్ని పాడు చేసుకోవద్దు, ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేయడం తగ్గించాలన్నా మీరు తగ్గించండి, కానీ అమెరికాకు దూరం కావద్దని అనేది కార్పొరేట్ ప్రపంచం అంటున్నది. భారతదేశ కార్పొరేట్ ప్రపంచం ఇండియాను అమెరికాకు దగ్గర ఉండాలని అనుకుంటున్నారు దేశంలో ఉండే ఆర్థిక శక్తులు. కనుక ఇప్పుడు మోడీ అక్కడ పోయినా ట్రంప్ ఏమాత్రం కొంచెం కన్సెషన్ ఇచ్చినా మళ్ళీ మనము అమెరికాకు దగ్గర పోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే బెదిరింపులు జరుగుతున్నాయి. ట్రంప్ ఇండియాను బెదిరించాడు, ఇండియా చైనాకు పోయి ట్రంప్కి ఒక సందేశం ఇచ్చింది, చైనా ఏమంటే మేము ఇండియాకు దగ్గర పోవడానికి కూడా మేము సిద్ధమే అంటుంది, రష్యా ఏమంటుందంటే మేము ఇండియాకు స్నేహమే అని అంటుందండి. ఇవి ఈ మొత్తము ప్రాసెస్లో నేను అనుకున్న ఫారిన్ పాలసీ విషయంలో ట్రంప్ కొంచెము దుందుడుగా వ్యవహరించాడు, కానీ అమెరికాలో కూడా జనరల్ ప్రజాభిప్రాయం ఇండియాను దూరం చేసుకోవద్దు, ఎవరైనా చైనానే మనకు ఒక పోటీదారి కాబట్టి ఇండియాను దూరం చేయకూడదు. అక్కడ చాలా ప్రెషర్ ఉంది. భారతదేశంలో కూడా మన దేశం మీద ప్రెషర్ ఏంటంటే మనం అమెరికాకు దూరం కావద్దు. కనుక ఈ ప్రజాభిప్రాయం 2 దేశాలు కూడా మీరు మరీ తెగతెంపులు చేసుకోకండి, మీరు కాకండి అని ఉంది. కనుక ఇప్పుడు ఇవాళ చైనాకు వెళ్ళి ఆయన మేము స్నేహంగా ఉన్నాం, లేకపోతే రష్యాకు వెళ్ళి స్నేహంగా ఉన్నాం, ఏదన్నా రేపు ఏమాత్రము అమెరికా తన ట్యాక్స్ను సడలించి ట్రంప్ లేదు మీ స్నేహం మాకు కావాలంటే అది ఇమీడియట్గా భారతదేశం మళ్ళీ అమెరికా పోవడం, ట్రంప్ ఇక్కడికి రావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ వీటన్నిటి వెనుక ఆర్థిక పరంగా ఎట్లా అసలు మనం ఎదుర్కోవాలి, ఇది ఇప్పుడు నిజంగా పొలిటికల్ వార్ కాదు, ఇది ట్రేడ్ వార్.
ఇది వ్యాపార సంబంధాలు దీనికి సంబంధించిన యుద్ధమే కానీ ఇది నిజంగా దేశాల మధ్యన మీరు పవర్ఫుల్లా మేము పవర్ఫుల్లా మీ బార్డరా అది కాకుండా దీంట్లో ఉండేటువంటి ప్రధానమైన కారణం ఏదైతే అది రాజకీయాలను చాలా మార్చవచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఇది తాత్కాలికమైనటువంటి, అంతిమంగా భారతదేశము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ అంతా అమెరికాకు దగ్గర.